నమస్కారం. దిశ గాయత్రికి స్వాగతం. ప్రతి ఇంట్లో ప్రతిరోజు పూజలు చేస్తూనే ఉంటారు. నోములు, వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. అయినా సరే కొన్ని సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఇవన్నీ తెలియజేయడానికి మనతో ఉన్నారు శివశాస్త్రి పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం. చెప్పండి పంతులు గారు, ఇంట్లో ప్రతిరోజు ఏవో పూజలు అవి చేస్తూ ఉంటారు. అవును. అయినా సరే కొన్ని సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అయితే ముందుగా అప్పుల బాధలు తీరడానికి ఎలాంటి పరిష్కారం చెప్తారు? మనం ప్రతిరోజు గూడా దేవాలయానికి వెళ్తూ, అక్కడ ఉన్న స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ, అదేవిధంగా నానా రకాల ఉపవాసాలు, పూజలు చేసుకుంటూ ఉంటాము. ఎన్ని పూజలు చేసుకున్నా, ఎలా ఉన్నా కానీ, మనకు చిన్నపాటి సమస్యలనేటివి ఇంట్లో ఉండే నిత్య సమస్యలు, ప్రతిరోజు ఉండే సమస్యలు మనందరిని కూడా వేధిస్తూ ఉంటాయి. వాటికి మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే, కొన్ని శాస్త్రాలలో చిన్నపాటి రెమెడీస్ అంటే పరిహారాలు, తాంత్రిక పరిహారాలని, తర్వాత చిన్న చిన్న పరిహారాలు చెప్పాయి. ఎలాగంటే తక్కువ ఖర్చుతో, ఇప్పుడు ప్రతి వారం కూడా వేలకు వేలు పెట్టి చేసుకోవాలి పూజ. అందులో మళ్ళీ ఏంటంటే కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి అలా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పూర్వీకులు, మహర్షులందరూ కూడా ఏం చేశారంటే చిన్నపాటి రెమెడీస్ చెప్పారన్నమాట. ఇందాక మీరు అడిగారు ఏంటంటే అప్పులు తొందరగా తీరాలి అంటే ఏం చేయాలి? దానికి పాటించవలసిన పరిహారం ఏంటి? రెమెడీ ఏంటి అని అడిగారు. దానికి ఏంటంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను. మనము ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరం కూడా ఏమనుకుంటామంటే ప్రతి వారానికి ఒక విశేషత ఉంటుందని తెలుసు మనకి. అందులో మంగళవారం ఏదైనా పని చేయాలంటే చాలామంది ఏం చేస్తారంటే అబ్బా మంగళవారం కదా చెయ్యాలా వద్దని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికైతే అప్పు ఉంటుందో, అప్పు ఉన్న వాళ్ళు మీకున్న అప్పులో కొద్దిపాటి భాగాన్ని, మీ యొక్క స్తోమతకు తగ్గట్టుగా కొద్దిపాటి భాగాన్ని మంగళవారం రోజు తీర్చండి. మంగళవారం రోజు ఆ అప్పు తీర్చే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క అప్పు అంటే రుణము. రుణానికి కారకుడు ఎవలయ్యా అంటే కుజుడు కారకుడు. ముఖ్యంగా ఆర్థిక స్థితికి, తర్వాత ఆరోగ్యానికి, వీటికి కారకుడు ముఖ్యంగా ఏంటంటే కుజుడు కూడా ఒక కారకుడు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క మంగళవారం రోజు ఆ యొక్క కుజగ్రహం, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కుజగ్రహానికి ఒక ఎర్ర రైకబట్ట, అదేవిధంగా కందులు తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి నివేదన చేసి ఆ యొక్క కందులను అవకాశం ఉంటే అక్కడ ఉన్న అర్చకుడికి దానంగా ఇవ్వాలి. లేదు అంటే ఆ కందులు తీసుకువచ్చి ఒక ఆవుకు కానీ, లేదంటే ఏదన్నా ఒక మూగజీవికి, మామూలుగా జంతువులకి, ఆవుకు కానీ, లేదంటే మన శునకములు అంటే కాలభైరవ స్వరూపం కుక్కలకు కానీ, అలా మన అందుబాటులో ఉన్న వాటికి కనుక అవి పెట్టినట్టయితే ఆ యొక్క మనకేంటి ఆరోగ్యం బాగుంటుంది. దాంతోపాటుగా ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో ఈ అప్పులనే సమస్య కూడా తీరే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఏదో చేయగానే తీరుతాయని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ యొక్క ప్రమేయం లేకుండానే ఆ యొక్క అప్పు అనేది తీరిపోతూ ఉంటుంది. ఇక అలాగే కొన్ని ఇళ్లల్లో వయసుకొచ్చిన ఆడపిల్లలు, మగపిల్లలు ఉంటూ ఉంటారు. వాళ్ళకేందంటే వివాహం జరగట్లేదని తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. వారికి ఇలాంటి పరిష్కారం చెప్తారు? వివాహానికి చాలా రకాల పరిహారాలున్నాయి. అందులో మీకొకటి చిన్నది చెప్తాను. అది చేసుకుంటే సరిపోతుంది. అయితే ఎవరైతే ఈ యొక్క వివాహం కాని వాళ్ళు ఉంటారో, వారు ఏమి చేయాలంటే పౌర్ణమి రోజు రాత్రి సమయములో సుమారుగా మనకు ఏంటంటే 11-12 గాని లేదా 10 తర్వాత 10 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు ఏం చేయాలంటే పారిజాత పూలు అని చెప్పి దొరుకుతాయి మనకు. అవి చాలా రేర్‌గా దొరుకుతాయి పువ్వులవి. ఆ పారిజాత పూలు తీసుకొని 21 పువ్వు తీసుకొని ఏమి చేయాలి అంటే ఆ యొక్క ఎవరైతే వివాహం కాని అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ఉన్నారో వారిపై నుంచి 21 సారి తిప్పేయాలి. తిప్పేసి ఆ యొక్క పూలను ఏం చేయాలంటే ఒక చెట్టు మొదట్లో వేసేసేయాలి. ఈ విధంగా చేసుకుంటే మనకేమవుతుందంటే ఆ యొక్క వివాహమయ్యే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. మరి దాంతో పాటుగా ఏంటంటే మరి ఎన్ని రోజులు చేయాలి ఇది? ఏంటంటే ఎన్ని రోజులు చేయాలి దీన్ని అంటే సుమారుగా మనకు 3 పౌర్ణిమలు లేదా 5 పౌర్ణిమలు చేయాలి. అలా చేసుకుంటే ఏదో చెప్పానని కాదు, మళ్ళీ అది కూడా ఆ యొక్క భగవంతుణ్ణి నమ్మి, మీ ఇష్టదైవాన్ని నమ్ముకొని ఈ చెప్పిన విధంగా పారిజాత పూలు తీసుకొని 21 పారిజాత పూలు తీసుకొని 21 సారి అబ్బాయి పై నుంచి కానీ, అమ్మాయి పై నుంచి కానీ తిప్పివేసి వాటిని ఒక చెట్టు మొదట్లో పడవేయాలి. పౌర్ణమి రోజు రాత్రి సమయంలోనే చేయాలి ఇది. ఇలా చేసినట్టయితే 3 లేదా 4 పౌర్ణములు చేసినట్టయితే 5-11 పౌర్ణముల లోపు వివాహం కుదిరే అవకాశం అనేది ఉంది. కాకపోతే ఈ పరిహారం మనం చేసినప్పటికి కూడా ఏంటంటే జాతక ప్రకారంగా కూడా చూసుకోవాలి. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండి వివాహం అవ్వట్లేదు అంటే ఈ పరిహారం పనిచేస్తుంది. కానీ ఆ యొక్క జాతక లగ్నంలో కూడా కుజదోషం ఉండడం కానీ, కాలసర్ప దోషం ఉండడం కానీ, వివాహ స్థానం అనేది బలహీనంగా ఉండడం కానీ జరిగితే కూడా
జరుగుతుంది ఖచ్చితంగా. కాకపోతే కొద్దిగా సమయం అనేది ఎక్కువ పడుతుంది. అలాగే కొంతమందికి ధనం, స్థలం ఉండి కూడా గృహ నిర్మాణం చేయలేకపోతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి రెమెడీ చెప్తారు గురుగారు? వాళ్ళు ఏం చేయాలంటే ధనం ఉంటుంది. చాలామంది బయట చూస్తూ ఉంటాము. ఆర్థికంగా బాగానే ఉంటారు. ఎప్పుడో కొనుక్కున్న ఫ్లాటా లేకపోతే ఒక ల్యాండా ఏదో ఒక ప్రాపర్టీ ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ స్థలం కడదామంటే వారి యొక్క ధైర్యం ముందుకు సరిపోదు. కడదామనుకుంటారు, మళ్ళీ వెనకాలకు వచ్చేస్తారు. అన్నీ ఉంటాయి కానీ కడదామనుకుంటారు, వెనకాలకు వచ్చేస్తూ ఉంటారు. వారికి ఏందంటే ముఖ్యంగా ఒకసారి జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. 4 లేదు 5వ స్థానంలో కేతు ఉన్నాడేమో చూసుకోవాలి. ఆ యొక్క స్థానంలో కేతు ఉన్నా కానీ అనుకున్న పని అనేది ముందుకు పంపియడు. సో, దానికి అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ యొక్క స్థానాన్ని చూసుకొని అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో ఆ జన్మ నక్షత్రము రోజు కొన్ని ఉలువలు, కొన్ని మినుములు, అదేవిధంగా వారి యొక్క స్తోమతకు తగ్గట్టుగా కొద్దిగా వెండి తీసుకువెళ్ళి ఒక ఆలయంలో ఉన్న అర్చకుడికి అది దానంగా ఇచ్చినట్టయితే వారి యొక్క పని అనేది ముందుకు సాగుతూ ఉంటుంది.